వెల్కమ్ టు స్పిన్ న్యూస్. అమెరికాకు చెందిన కృత్రిమ మేధా అభివృద్ధి సంస్థ ఆంథ్రోపిక్ తమ అధునాతన క్లౌడ్ కోవర్క్ ప్లాట్ఫామ్పై చేసిన ప్రకటనతో రేగిన కలకలాన్ని మరొక ముందే మైక్రోసాఫ్ట్ మరో బాంబు పేల్చింది. ఏఐ వినియోగం వల్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్లతో పాటు న్యాయవాదులు, అకౌంటెంట్లు వంటి వృత్తి నిపుణుల ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. ఏడాది వ్యవధిలోనే ఈ మార్పును చూస్తామని మైక్రోసాఫ్ట్ ఏఐ టీమ్ హెడ్ ముస్తఫా సులేమాన్ పేర్కొన్నారు. విచ్చలవిడిగా టారిఫ్ల బాధుడితో ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కెనడాపై టారిఫ్ల విషయంలో ట్రంప్ దూకుడును సొంత పార్టీ నేతలే వ్యతిరేకించారు. కెనడా నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై 100% టారిఫ్లు విధిస్తారని ఆయన ఇటీవల హెచ్చరించిన సంగతి తెలిసిందే. చైనాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి కెనడా ఉత్సాహం చూపుతుండడాన్ని ఆయన తప్పుపట్టారు. అంతేకాక కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ, ట్రంప్ మధ్య విభేదాలు ముదురుతున్నాయి. మాటల యుద్ధం కొనసాగుతోంది. మొత్తానికి అమెరికా కెనడా మధ్య చిచ్చు మొదలైంది. బంగ్లాదేశ్లో 35 ఏళ్ల మహిళా నాయకత్వానికి తెరదించుతూ తారిక్ రెహమాన్ కొత్త ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీఎన్పీ కూటమి 212 స్థానాల్లో ఘన విజయం సాధించి అధికార పీఠాన్ని దక్కించుకుంది. వచ్చే వారమే కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయనుండడంతో దేశ రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలు కానుంది. అమెరికాలోని సియాటెల్ యంత్రాంగం 262 కోట్ల పరిహారం ప్రకటించడంతో కందుల జాహ్నవి మరోసారి వార్తల్లో నిలిచారు. 2023లో అమెరికాలో పోలీసు వాహనం ఢీకొని మృతి చెందిన జాహ్నవిది కర్నూలు జిల్లా కౌతాల మండలం కుంబలనూరు క్యాంపు గ్రామం. శ్రీకాంత్ విజయలక్ష్మిల కుమార్తె జాహ్నవి ఆదోనిలో డిగ్రీ వరకు చదివారు. ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లి పోలీసు వాహనం ఢీకొని మృతి చెందారు. న్యూజివీడ్ పట్టణాన్ని స్మార్ట్ సిటీ స్థాయికి తీసుకువెళ్లే దిశగా రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి కీలక చర్యలు ప్రారంభించారు. 6 కోట్ల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు త్వరలో ప్రారంభం కానున్నట్లు మంత్రి తెలిపారని న్యూజివీడ్ మున్సిపల్ వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణ అన్నారు. అమర్పేటలోని స్వామి దయానంద్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ 50 ఏళ్ల సువర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వామి దయానంద్ హై స్కూల్, కేఆర్కే టెక్నో స్కూల్, శ్రీ శాంతినికేతన్ ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ముఖ్య అతిథులుగా సంస్థల విద్యా సేవలను ప్రశంసించగా విద్యతో సమాజ నిర్మాణమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయని తెలిపారు. పలాస జిల్లా కొరకై జర్నలిస్టులు సంకల్ప దీక్ష చేపట్టారు. కొత్తగా ప్రకటించిన జిల్లాలలో పలాసను కూడా ఒక జిల్లాగా ప్రకటిస్తున్నామని ఈనాడు రాజకీయ నాయకులు మాయమాటలు చెప్పి నేడు పట్టించుకోవడం లేదని, పలాసను జిల్లాగా ప్రకటించడం వల్ల ఎడ్యుకేషన్ సిస్టమ్ పెరుగుతుందని, ఉద్యోగాలు వస్తాయని, ముఖ్యంగా రోడ్ల విస్తరణ జరుగుతుందని, ఇలా అన్ని విధాలుగా అభివృద్ధి బాటలో ముందుంటుందని సీనియర్ జర్నలిస్టులు చిక్కోలు జగదీష్ అన్నారు. హైదరాబాద్ నగరంలోని కాచిగూడ చౌరస్తాలో తెలంగాణ బజరంగ సేన రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ఆర్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో వాలంటీర్స్ డే కార్డులను తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. పాశ్చాత్య సంస్కృతిని ప్రోత్సహించి వాలంటీర్స్ డే వేడుకలను వ్యతిరేకిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ వాలంటీర్ మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు పూర్తిగా విరుద్ధమని, ఎటువంటి పాశ్చాత్య ప్రభావాలు యువతను తప్పుదారి పట్టిస్తున్నాయని, ఇప్పటికే యువతలో డ్రగ్స్ వినియోగం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు కేజీబీవీ ప్రభుత్వ వసతి గృహంలో ఎలుకలు 12 మంది విద్యార్థినులను కరిచాయి. చేతి వేళ్లకు, కాలి వేళ్లకు గాయాలు కావడంతో స్థానిక పీహెచ్సీలో వైద్య చికిత్సలు అందించారు. పాఠశాల వసతి గృహాన్ని తిరువూరు ఆర్డీఓ కే మాధురి పరిశీలించారు. వసతి గృహంలోని అద్వాన పరిస్థితులను ఆర్డీఓ విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విజయనగరం రీజనల్ ఆఫీస్ ఆధ్వర్యంలో కంటోన్మెంట్ శాఖ నిర్వహించిన కార్ కార్నివాల్ అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని బ్యాంక్ జనరల్ మేనేజర్ ఎస్కే దాస్ మరియు రీజనల్ మేనేజర్ జితేంద్ర శర్మ జ్యోతి ప్రజ్వలన చేసి అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో జనరల్ మేనేజర్ దాస్ మాట్లాడుతూ సామాన్యులకు కూడా కారు కళని నిజం చేసేలా యూనియన్ బ్యాంక్ ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో వాహన రుణాలను అందిస్తోందని తెలిపారు. కర్ణాటక రాష్ట్రం విజయనగరం జిల్లా హోస్పేట ఎమ్మెల్యే గవ్యప్ప శుక్రవారం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ శుక్రవారం ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి ఆహ్వానం పలికారు. ఇటీవల హంపీ ఉత్సవాలు ఏర్పాటు పనుల్లో ఎక్కడా కూడా కనపడలేదు. అదేవిధంగా హంపీ ఉత్సవాల గురించి నిర్వహించిన అనేక ప్రెస్ మీటింగ్లలో ఎమ్మెల్యే కనపడలేదు. ఈ ఉత్సవాల కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అధ్యక్షులుగా ఉంటారు. ఎట్టకేలకు మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ ఎమ్మెల్యే గవ్యప్పను హంపీ ఉత్సవాలకు రమ్మని ఆహ్వానించడంతో నగరంలో చర్చనీయాంశమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసోరాపేట మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీని 22 వార్డులుగా విభజించగా తొలిసారి జరిగిన పోరులో 17 స్థానాల్లో కాంగ్రెస్ విజయ దుందుబి మోగించింది. 2 స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపొందగా మరో 2 స్థానాలు స్వతంత్రులు గెలుపొందారు. 1 స్థానాన్ని బీజేపీ గెలుపొందింది.